చూస్తే ఆంధ్రప్రదేశ్ కు గేమ్ చేంజర్ గా మారనున్న పోలవరం పనకచర్ల అనుసంధాన పథకాన్ని ఆమోదించాలని కేంద్రాన్ని కోరేందుకు ఢిల్లీకి ప్రత్యేక బృందాన్ని పంపాలని ఏపీ మంత్రివర్గం నిశ్చయించింది. ఈ ప్రాజెక్టుతో తెలంగాణకు ఏ మాత్రం నష్టం లేకపోయినా అక్కడి ప్రతిపక్షం బీఆర్ఎస్ లేనిపోని రాద్ధాంతం చేస్తుందని అభిప్రాయపడింది. ఈ అంశంపై రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు అవగాహన కల్పించాలని నిర్ణయించింది. బనకచర్ల పథకంపై కేంద్రానికి స్పష్టత ఇస్తూనే తెలంగాణ ప్రభుత్వంతో సంప్రదింపుల ప్రక్రియను చేపట్టేందుకు సంసిద్దత వ్యక్తం చేసింది. కేబినెట్ భేటీలో బనకచర్ల పోలవరం ప్రాజెక్టులపై ప్రత్యేక చర్చ జరిగింది. ఇప్పటికే కేంద్రానికి నివేదిక సమర్పించినందున మరోసారి ప్రధాని మోదీ, కేంద్ర ఆర్థిక, జలశక్తి మంత్రులు నిర్మలా సీతారామన్, సిఆర్ పాటిల్కు లేఖ రాయాలన్న ప్రతిపాదన వచ్చింది. అయితే ఈ పథకంపై తెలంగాణ పార్టీలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ రాజకీయ పోరాటం చేస్తున్నందున ఏపీ నుంచి కేంద్రం వద్దకు ప్రత్యేక బృందంగా వెళ్లి అభ్యర్థనలు అందించడమే మేలని పయావుల చెప్పారు. ఈ సూచనతో ముఖ్యమంత్రి ఏకీభవించారు. దర్మిలా బనకచర్ల పథకంపై సమగ్ర సమాచారంతో మరోసారి ఢిల్లీకి వెళ్లాలని నిర్ణయించారు. అయితే చంద్రబాబు సారథ్యంలో వెళ్లాలా, గతంలోలా పయావుల కేశవ్ వెళ్లినట్లుగా ఈసారి కూడా మంత్రిని, రాష్ట్ర ప్రతినిధిని పంపుతారా అనే దానిపై సీఎం తుది నిర్ణయం తీసుకోలేదు. మంత్రి లోకేష్ నేతృత్వంలో మంత్రుల బృందాన్ని ఢిల్లీ పంపాలన్న అంశము పరిశీలనకు వచ్చింది. పోలవరం బనకచర్ల అనుసంధాన పథకంతో ఎగువ రాష్ట్రమైన తెలంగాణకు ఎలాంటి నష్టం లేకున్నా బీఆర్ఎస్ రాజకీయ రాద్ధాంతం చేస్తుందన్న అభిప్రాయం వ్యక్తమైంది. ఈ అంశాన్ని వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు సాగదీసే యోచనలో ఆ పార్టీ ఉందని, బనకచర్లను బీఆర్ఎస్ ఎన్నికల దాకా సాగదీసి లబ్ది పొందాలన్న యోచనలో ఉందని కొందరు మంత్రులు అన్నారు. గోదావరి వరద జలాలను రాయలసీమ గేట్వే బనకచర్ల హెడ్ రెగ్యులేటర్ కు తరలించే ప్రతిపాదనతో ఎగువ రాష్ట్రమైన తెలంగాణకు ఎలాంటి నష్టమూ వాటిల్లదని ఏపీ జలవనరుల శాఖ స్పష్టం చేసింది. మరోవైపు కేబినెట్ భేటీలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులపైన చర్చ జరిగింది. ఈ నెల 28 నాటికి డయాఫ్రమ్ వాల్ పనులు సంక్లిష్ట ప్రాంతాల్లో పూర్తవుతాయని అధికారులు తెలిపారు. ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యాం గ్యాప్ 1 పనులు జోరందుకుంటాయని, దీని మోడల్ డిజైన్ ను కేంద్ర జలసంఘం పీపీఏ పరిశీలించాయని వివరించారు. ఈసీఆర్ఎఫ్ నిర్మాణ డిజైన్లు 4టిలో 2టిని జలసంఘం ఆమోదించిందని చెప్పారు. మిగిలిన 2టిని శనివారం నాటికి ఆమోదించే వీలుందన్నారు. లక్ష్యం మేరకు ప్రాజెక్టు పనులను 2027 నాటికి పూర్తి చేస్తామని జలవనరుల శాఖ భరోసా ఇచ్చింది. బనకచర్ల అనుసంధానం, పోలవరం ప్రగతిపై ప్రజలకు అవగాహన కలిగేలా ఒక నోట్ విడుదల చేయాలని సీఎం ఆదేశించారు.